అందరికీ నమస్కారం. విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, సప్తమి, గురువారం, చిత్తా నక్షత్రం. ఈ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజు మనందరం కూడా మంత్రబలంలో ఓం సూర్యాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ రోజు సప్తమి గురువారం రోజు సూర్య నామస్మరణ చేస్తే మనకు అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. అంతేకాదు పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. అలాగే మనలో ఉన్న చంచలత్వం దూరమవుతుంది. ఈ రోజున మన జీవితంలో ఏదైనా సంకల్పం చేసుకుని అవి నెరవేరక వాటి గురించి బాధపడుతూ ఉంటే ఆ సంకల్పాలు సిద్ధించడానికి సూర్య భగవానుడు అనుగ్రహిస్తాడు. అలాగే మీ జాతక చక్రంలో అంటే జన్మచక్రంలో సూర్యుడు మరియు గురువు బలంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ సంబంధిత ఏవైనా ఇబ్బందులు ఉన్నా వాటిలో విజయం లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భాగంగా భక్తిశ్రద్ధలతో ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః అనే నామాన్ని జపించాలి. అలా జపించడం వలన మీ ఆశయాలు నెరవేరుతాయి. ఏవైనా ఆటంకాలు, విఘ్నాలు ఉంటే అవి రాకుండా దివాకరుడు అంటే భూమికి పితృ రూపంగా ఉన్న సూర్యుడు మన కోరికలను తీర్చేందుకు సంకల్పం చేస్తాడు. ఇది అటువంటి గొప్ప పవిత్రమైన రోజు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని భక్తితో ఉపయోగించుకోండి. ఒకరోజు గురువుగారు చెప్పారు, మీ యోగక్షేమాన్ని చూస్తూ చూస్తూ దీర్ఘకాలిక వ్యాధులున్నవారు అరటి నారతో అరటి చెట్టు మొదట్లో దీపం వెలిగించండి అని. ఆ మాట విని ఆ వ్యక్తి అదే రోజున అరటి నారతో అరటి చెట్టు ముందు దీపం వెలిగించాడు. సాయంత్రం అవగానే అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇది మీ ఆరోగ్యానికి పనికొచ్చే కొత్త మెడిసిన్, ఇది ట్రై చేద్దాం అన్నారు. అప్పటినుంచి ఆ మెడిసిన్ తీసుకుంటూ ప్రతిరోజూ తన ఇంట్లో మహావిష్ణువు ముందు అరటి నారతో దీపం వెలిగించాడు. ఆ దీపం వెలుగులో కూర్చుని నృత్యం చేసేలా మనస్సులో ఆనందంతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ వచ్చాడు. ఇది నేటికి దాదాపు 10 ఏళ్ల ప్రయాణం. ఇప్పుడు అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ సంగతిని చూశాక అర్థం చేసుకోవాలి, అతడు చేసినది చిన్న పని కాదు. అది సూక్ష్మంలో ముఖ్యమైన పని. అంటే పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం ఉండొచ్చు. చాలా సాధారణంగా అనిపించిన చర్య జీవితాన్ని మార్చే పరిణామానికి దారితీస్తుంది. దీన్నే మనం సూక్ష్మంలో మోక్షం అంటాం. ఏ సమస్య వచ్చినా మనమేం చేయాలి అంటే దాని పరిష్కారాన్ని తెలివిగా, ఆత్మవిశ్వాసంతో వెతకాలి. దేవుని మీద భక్తి, మనమీద మనకు ఉన్న నమ్మకం మన జీవితాన్ని కాపాడగలదు. అందుకే నాకే సమస్య వచ్చింది, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను అని భయపడకూడదు, బాధపడకూడదు. భగవంతుణ్ణి నమ్మండి, ప్రకృతిని నమ్మండి, మీపై మీరు విశ్వాసం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏ సమస్యలో ఉన్నా అదాని నుండి బయటపడతారు. ఈరోజు చిత్తా నక్షత్రం నిత్య నక్షత్రం కావడంతో కొన్ని నక్షత్రాలకు శుభ ఫలితాలు, కొన్నింటికి జాగ్రత్త సూచనలున్నాయి. అశ్విని, మగ, మూల నక్షత్రం వారికి ప్రత్యక్తర ప్రభావం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ధరణి, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార ఉంది. ఈరోజు అత్యంత శుభదాయకం, అవకాశాలను ఉపయోగించుకోండి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార ప్రభావం ఉంది. ఈరోజు శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపత్తార ప్రభావం ఉంది. ఈరోజు అద్భుతమైన సమయం, ఆర్థికంగా విజయం సాధించండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార ప్రభావం ఉంది. ఇది అంత శుభదాయకం కాదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమ మిత్రతార ఉంది. ఈరోజు మీకు అనుకూలత, సానుభూతి వాతావరణం ఉంటుంది. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్రపద నక్షత్రం వారికి మిత్రతార ప్రభావం ఉంది. ఈరోజు అనుకూల దిశగా సాగుతుంది. శుభయత్నాలు ప్రారంభించండి. పుష్య, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదనతార ప్రభావం ఉంది. ఇది అంత శుభం కాదు. శాంతంగా, జాగ్రత్తగా ఉండండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధకతార ఉంది. ఈరోజు శుభమయమైన కార్యసిద్ధి సాధ్యం. దీన్ని ఉపయోగించుకోండి.
ఇక నిత్య పరిహారంలో ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా మనకు అక్షింతలు ఇస్తారు. తలపై వేసుకుంటాము. ప్రసాదంగా ఉంచుకుంటాము. అదే అక్షింతలను పూజకు ఉపయోగస్తూ ఉంటాం. అలాగే అక్షింతలతో సంకల్పం కూడా చేస్తాం. పూజించే సమయంలో అయినా, పూజ అనంతరం అయినా, ఎవరైనా ఆశీస్సులుగా అక్షింతలు ఇచ్చినప్పుడైనా, లేదా అక్షింతలు తీసుకుని జేబులోనైనా, పేపర్లోనైనా పెట్టుకున్నప్పుడు అవి చేతినుంచి జారి కింద పడిపోతే, బహుశా ఇది శుభమా, అశుభమా అని చాలామందికి సందేహం కలుగుతుంది. ఇది అనేక ఇళ్లలో జరిగే సాధారణ విషయం. ఇక కలలో కూడా అక్షింతలు చేతి నుండి కింద పడిపోయినట్టు కనపడితే, అది శుభసూచనా? లేక అశుభమా? అని ఆలోచన రావడం సహజం. నిజంగా చెప్పాలంటే, ఇది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఏదైనా సంకల్పం చేసి, భగవంతుని ముందు మన కోరికను వివరించి, మనం ఏదో దారిలో పయనించబోతున్నప్పుడు దానికి, ఆశీస్సులకు సంబంధించిన అక్షింతలు చేతిలో నుండి జారిపడిపోతే, ఆ సంకల్పంలో ఆటంకం రానుందనే హెచ్చరికగా దాన్ని తీసుకోవాలి. అలాగానే, ఎవరైనా మనకు ఆశీర్వాదంగా అక్షింతలు ఇస్తే, అవి చేతిలోంచి జారిపడిపోతే, వెంటనే వాటిని తీసుకొని పక్కన పెట్టాలి. వేరెవ్వరూ తొక్కకుండా చూసుకోవాలి. ఆ అక్షింతలను నీళ్లలో వేసేయాలి, లేదా చెట్టు మొలక వద్ద వదిలేయాలి. తర్వాత, చేతులు కాళ్ళు కడుక్కొని, పసుపు కుంకుమ ధరిస్తూ, గంధంతో శుభత తీసుకుని, గురువుని నామస్మరణ చేసి మళ్లీ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక కలలో అక్షింతలు జారిపోవడం కనబడితే, అదే రోజు ఉదయానో, సాయంత్రానో, దేవుడి ముందే దీపం వెలిగించాలి. దగ్గరలో ఉన్న రావి చెట్టు లేదా కొబ్బరి చెట్టు వద్ద నిలబడి, ఆ దోషం తీరేలా శుద్ధిని కోరాలి. అక్షింతలు అంటే అక్షిత అంటే క్షయం లేనివి. అవి శుభ సంకేతాలు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది అక్షతలు అంటారు, ఇంకొంతమంది అక్షింతలు అంటారు. ఈ రెండూ ఒకటే, భాషాప్రాంతం బట్టి మారుతుంది అంతే. అందుకే అందరూ దీన్ని గమనించాలి. అక్షింతలు జారిపోతే అది ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి. శుభత పాటించండి. దోషాలను పరిహరించుకుంటే శుభం మళ్ళీ మీకు చేరుతుంది. శుక్రవారం, అష్టమి దిన దివ్య పూజ. రేపు శుక్రవారం, అష్టమి తిథి. దగ్గు యోగం కలిగ ఉంటుంది. ఈ శుభ సందర్భాన్ని వినూత్నంగా ఉపయోగించుకోవాలి. ఉదయాన్నే ఇంట్లో లక్ష్మీ కలశం ఏర్పాటు చేయాలి. ఈసారి కలశంలో నీళ్లకు బదులు పాలు పోయాలి. ఆ పాలలోకి ఒక శంఖం ఉంచాలి. తర్వాత మహాలక్ష్మీ దేవి ముందు తామర వత్తులతో దీపం వెలిగించాలి. తామర పువ్వును సమర్పించి భక్తిశ్రద్ధలతో కనకధారా స్తోత్రం పఠించాలి. మరుసటి రోజు ఉదయం ఆ పాలను దగ్గర్లోని చెట్టుకు పోయాలి. ఉదాహరణకి తులసి లేదా వేప చెట్టు మంచిది. ఆ శంఖాన్ని బాగా శుభ్రంగా కడిగి, ఎర్రటి వస్త్రంలో చుట్టి, మీ దేవాలయంలో స్థిరంగా ఉంచాలి. ఇలా చేస్తే గుప్తలక్ష్మి మరియు భద్రలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ధాన్య సమృద్ధి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం మినపిండితో 2 ప్రమిదలు తయారుచేసి దుర్గాదేవి సమక్షంలో వెలిగించండి. ఆ దీపాల వెలుగులో దుర్గా కవచం లేదా దీప దుర్గా స్తోత్రం చదవండి. ఇది మనలో ఉన్న అరిష్టాన్ని తొలగస్తుంది. ఏమైనా అపవాదాలు, అపనిందలు, అవమానాలు వస్తున్నా వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ధన్యవాదములు.